స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి మహానటులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా వీరాభిమాని తాళ్లపాక రమేష్ రెడ్డి దంపతులు ఘన నివాళులర్పించారు. నెల్లూరు నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రుల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానటులు మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి తెలుగు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తాళ్లపాక రమేష్ రెడ్డి ఈ విధంగా తెలిపారు. కార్పొరేటర్లకి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి కార్పొరేట్ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి ముందుగా విజయభాస్కర్ గారు మాట్లాడుతున్నారు. जिंदाबाद తెలుగుదేశం పార్టీ, जिंदाबाद తెలుగుదేశం పార్టీ, जिंदाबाद తెలుగుదేశం పార్టీ. తారక రామారావు గారు జోహార్. जिंदाबाद తెలుగుదేశం పార్టీ, जिंदाबाद తెలుగుదేశం పార్టీ, जिंदाबाद తెలుగుదేశం పార్టీ. తారక రామారావు గారు జోహార్. సరిపోయారు ఫోన్లు అడ్డాలు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మరి ప్రపంచంలో ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో అక్కడంతా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉదయం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. మన మంత్రి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 20 సంవత్సరాల పైనుంచి ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు మరణించారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ నర్తకి సెంటర్లో మన మాజీ మంత్రివర్యులు రమేష్ రెడ్డి గారు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తారు. ఆయనకి అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఆయనకి అన్న ఎన్టీ రామారావు గారి పైన ఉండే ప్రేమ అభిమానం ఆయన ఎంత చెప్పినా తక్కువే. ఆయన కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఆయనకి ఇంకా భగవంతుడి శక్తిని ఆరోగ్యాలని ఆయుష్నియాలని కానీ కోరుకుంటున్నాను. మా దైవం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించాం. ముఖ్య అతిథులుగా మన మాజీ మేయరు, ప్రస్తుతం వక్ఫ్ చైర్మన్, స్టేట్ వక్ఫ్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారు, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఘనంగా వచ్చారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు అందరూ వచ్చారు. ఘనంగా నివాళులు అర్పించాం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు తెలియజేసేది, ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం ఆయన గొప్పతనం గురించి. ఆయన గొప్పతనం గురించి నేను లేకపోతే ఇంకోరు చెప్తే కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రపంచంలోనే ఇటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరంటే ఒక ఎన్టీఆర్. సినీ రంగంలో ఏ నటుడు పోషించిన పాత్రలు ఆయన పోషించాడు. పౌరాణికంలో కానీ, జానపదలో కానీ, సాంఘికంలో కానీ, చారిత్రాత్మకంలో కానీ ఇతర ఎన్నో రకాల పాత్రలు పోషించి హీరోయిజం కాకుండా సినిమాలో విలన్ పాత్రలు పోషించి కూడా ఆయన హీరోయిజం పొందాడు. ఆ విధంగా రావణాసురుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలు కూడా పోషించి మొత్తం ప్రపంచానికి
చాటి చెప్పాడు. తెలుగు వాళ్ళందరూ గర్వించే విధంగా ఆయన ఒక గొప్పతనం. ఆ విధంగా ఏ నటుడు కూడా సాధించలేని విజయాలు సినీ రంగంలో సాధించాడు. అదేవిధంగా రాజకీయ రంగంలో ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తుందంటే రాజకీయ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకి తెలిసే విధంగా నేను చెప్తున్నా, ఈ రాజకీయ రంగంలో ఈ రికార్డులు, సినీ రంగంలో రికార్డులు కానీ రాజకీయ రంగంలో కూడా ఒక వ్యక్తి, భారతదేశంలో ఏ వ్యక్తి కూడా ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయింది, పార్టీ అధికారంలో తెచ్చిన చరిత్ర ఎవరు లేదు, గిన్నిస్ బుక్లో ఎక్కింది. అలాంటి రికార్డు సృష్టించిన మా దైవం ఎన్టీఆర్కి ఇప్పటికీ కూడా ఆయనకి భారతరత్న రాకపోవటం అభిమానులుగా మాకు కలత వేస్తుంది. అదేవిధంగా కోట్లాది మంది అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతి మహానాడులోనూ ప్రతి వేదికలోనూ కూడా ఆయన ఉద్ఘాటిస్తున్నాడు అన్నగారికి భారతరత్న ఇవ్వాలని. కాబట్టి ఈరోజు జనవరి 18 జనవరి 26 రిపబ్లిక్ డే నడుచుకున్న నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆయనకి రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇన్ని రికార్డులు సృష్టించి అందరూ సాధ్యమైన వ్యక్తులు సినీ రంగంలో కానీ ఇటు భారత, అదేవిధంగా సినీ రంగము రాజకీయ రంగం కాదు, ఒక సినీ రంగంలో ఆయన నటిస్తూనే ప్రజాసేవకు రాకముందే ప్రజలకు సేవ చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు దివిసి ఉప్పునప్పుడు కాదు కానీ పోలీసు సహాయ నిధి కానీ, అదేవిధంగా రాయలసీమ కరువు ప్రాంతం వచ్చినప్పుడు రమేష్ రెడ్డి గారు ఎక్స్ మంత్రివర్యులు, మున్సిపల్ చైర్మన్, ఎక్స్ ఎమ్మెల్యే, ఎన్టీఆర్, ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ప్రథమ అభిమాని. ఆ అభిమానిగానే వచ్చి సామాన్య వ్యక్తిగా వచ్చి ఎన్టీ రామారావు పుణ్యమాని ఎమ్మెల్యే అయ్యాడు, మున్సిపల్ చైర్మన్ అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆయన చనిపోయిన రోజు నుంచి ఈరోజు వరకు 29 వర్ధంతులు ఘనంగా నివాళులు అర్పించి నర్తకీ సెంటర్లో అప్పటి నుంచి, నర్తకీ సెంటర్ అంటే రమేష్ రెడ్డి సెంటర్ అనేవాళ్ళు, ఎన్టీ రామారావు అభిమానులందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఆ రోజు నుంచి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్న రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మన మంత్రివర్యులు, పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు జిల్లా పార్టీలో ఆఫీస్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని డివిజన్స్లో ఈ ఘన నివాళులు అర్పించమని మంత్రివర్యులు చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన జిల్లా పార్టీ అధ్యక్షుడు మేయర్ అబ్దుల్ అజీజ్ గారు మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, ఒక మైనారిటీలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపున్న వ్యక్తి, ఆయన కూడా జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చి అన్ని దిక్కుల్లా ఎన్టీ రామారావు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన నాకు జిల్లా పార్టీ అధ్యక్షుడికి రమేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.